బయట పెట్టిందా? ఎలా? స్నేహక డ్రాయింగ్ బుక్ లో బావ బొమ్మ గీసి ఐ లవ్ యూ శివగారు అని రాసి దాచుకుంది. అవునా? ఇప్పుడు ఆ బుక్ నా దగ్గరే ఉంది. సూపర్ మ్యాటర్ చెప్పావు గంగా. ఆ ప్రేమాస్త్రాన్ని జాగ్రత్తగా దాచిపెట్టు. సరైన సమయంలో దాన్ని సంధించాలి గంగా. ఓకే బావా. ఈరోజు మీ అక్కతో కలిసి మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం. ఇప్పటి వరకు మీ అక్క నాకు దూరంగా ఉంటుంది అని డల్ అయిపోయాను. నాకు ఈ న్యూస్ చెప్పి మంచి ఎనర్జీనిచ్చాం. ఈ ఎనర్జీతోనే ఈరోజు వ్రతంలో కూర్చొని మీ అక్కతో కలిసి హ్యాపీగా పూజ చేస్తాను. బావా సత్యనారాయణ స్వామి పూజకి నేను కూడా వస్తాను బావా. మీ పెండ్లు ఎట్లనో చూడలేకపోయినా మీరు కలిసి చేసే వ్రతమైనా వచ్చి చూస్తా బావా. ప్లీజ్ బావా. గంగా, నువ్వు వచ్చి ఇక్కడ వ్రతం చూడ్డం కాదు, నువ్వు ఇక్కడికి వస్తే మీ అక్క చేతిలో నేను ముక్కలే. ఈ టైంలోనే మనం ఆచితూచి అడుగులేయాలి. అర్థమైందా? తప్పదా బావా? ఆప్షన్ లేదు గంగా. ఛాన్స్ ఉంటే ఏదో ఒకటి చేసేవాడిని కదా. సరే బావా, పోనీ నా కోసం కనీసం వ్రతం వీడియో అయినా పెట్టు బావా. జ్ఞాపకంగా దాచుకుంటాను. వీడియోనా? సరే, నీకోసం మీ అక్క కంట పడకుండా ఎలాగోలా ట్రై చేస్తాను. ఓకే బావా, థ్యాంక్ యూ. యమజా, ఒక్క నిమిషం. చెప్పండి. నువ్వు నా కోసం ఒక పని చేయాలి. ష్యూర్ సార్, చెప్పండి. అది వ్రతం మొదలవగానే కావేరికి తెలియకుండా నువ్వు ఫోటోలు వీడియోలు తీయాలి. అలాగే సార్, తప్పకుండా తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియోలు ఫోటోలు తీయాల మిస్టర్ అర్జున్. మీరు ఆడుతున్న సీక్రెట్ డ్రామాని కావేరి అమ్మ బావ ముందుకు తీసుకెళ్తా. అది కదా నేను ఇప్పుడు చేయాల్సిందే. అమ్మా, కాస్త టమాటా చట్నీ చేయొచ్చు కదా. ఆకలితో తింటే అన్నీ రుచిస్తాయి స్నేహ. నీకు ఆకలి వేయట్లేదని నాకు తెలుసు. ఆ చైను విషయం దాటేయడానికే కదా ఈ డ్రామా అంతా. డ్రామా ఏంటమ్మా? నాకు ఆకలేస్తుంది, తింటున్నాను. మీరేదేదో ఊహించుకుంటే నేనేం చేయలేనమ్మా. మేము ఊహించుకోవడం ఏంటి? మీ నాన్న నాకు తెలియకుండా ఏ పని చేయలేదు. అలాంటిది కూతురు మీద ప్రేమతో చేయనిచ్చుంటే నాకు చెప్పకుండా ఎలా ఉంటాడే? ఇలా జరగని విషయాన్ని జరిగిందని నమ్మించి మీ నాన్నని తక్కువ చేస్తే నేను ఒప్పుకోను. అసలు అంత పొద్దున్నే శివబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళింది చైన్ కోసం కాదని నాకు అర్థమవుతుంది స్నేహ. నువ్వేదో మా దగ్గర దాస్తున్నావు స్నేహ. ఎందుకు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు? నిజం చెప్పు. అక్క, చెప్తున్నాను కదా, నేను అక్కడికి వెళ్ళింది చైన్ కోసమే. నా మీదొట్టు, ఓకేనా? నీ మీదొట్టు కాదే, నా మీదొట్టేసి చెప్పు. నువ్విప్పుడు కాని నిజం చెప్పకపోతే నేను చచ్చినంతొట్టే. చెప్పవే, విషయం చెప్తావా లేదా? చెప్పవే, నీకే చెప్పేది. చెప్తానమ్మా. ఏంటమ్మా ఇది? నీ మీద ఒట్టేస్తే కాని నేను నిజం చెప్పలేనా? ఎందుకమ్మా నా మీద అంత అనుమానం పడుతున్నావు? భద్రాచలంలో డిగ్రీ చదివినప్పుడు
మంచి మార్కులు వచ్చాయని ఆనందంతో నాన్న నాకు ఈ చైన్ కొనిచ్చారు. కానీ ఈ విషయం నాన్న మీకెందుకు చెప్పలేదో తెలుసా? అప్పుడు నాన్నున్న పరిస్థితుల్లో అక్క పెళ్లికివ్వాల్సిన కట్నం డబ్బులు ఇచ్చుకోలేక ఇబ్బంది పడుతూ కూడా పండిన పంటలో అప్పులు పోగా మిగిలిన 10,000 నా కోసం దాచారమ్మా నాన్న. బోసిమెడతో నన్ను చూడలేక పెద్ద కూతుర్ని అల్లుడిని కట్నం డబ్బులు ఇవ్వలేక బాధ పెడుతున్నానని తెలిసి కూడా నా కోసం నాన్న చైన్ తీసుకొచ్చారు. ఈ మాట ఎవరికీ చెప్పొద్దని నాన్న నాతో మాట కూడా తీసుకున్నారమ్మా. అలాంటప్పుడు నాన్నైనా నేనైనా ఈ మాట నీతో ఎందుకు చెప్తాం? మీకెలా తెలుస్తుంది? శివగారి ముందు మీరలా అడిగేసరికి నేను నిజం చెప్పి మన పరువే తీసుకోలేను కదమ్మా. అమ్మా, నాన్నకి మాటిచ్చినా నువ్వు అంత పెద్ద ఒట్టు వేశావు కాబట్టే తప్పక ఈ నిజం మీతో చెప్పాను, కానీ లేదంటే ఎప్పటికీ చెప్పేదాన్ని కాదు. సరేలేమ్మా, ఏదో తెలియక నీ మీద అనుమానపడ్డాను. పర్వాలేదులేమ్మా. సరే, నువ్వు టిఫిన్ చెయ్యి. ఉమ్. పద లావణ్య. తిను. క్షమించమ్మా. శివగారి మీద నేను పెంచుకున్న ప్రేమ గురించి మీతో కూడా చెప్పుకోలేని పరిస్థితి నాది. ఏం చేయలేను. ఇలా నాలో నేను కుమిలిపోతూ బ్రతకటం తప్ప. చిత్ర, సార్, కావేరి మేడంకి జ్యూస్ కావాలి, వెళ్ళి రెడీ చేయి. అలాగే సార్.